నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్‌లో పప్పు చెక్కల్ని చూపించబోతున్నానండి. పిండి వంటల్లో పప్పు చెక్కలు చాలా ప్రత్యేకం. కమ్మగా, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా మనం చేసిన పప్పు చెక్కల్ని చూపిస్తాను. చూసారా? కరకరలాడుతూ ఎంత బాగా వచ్చాయో. ఓన్లీ క్రిస్పీనెస్సే కాదండి, రుచి కూడా చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ఈ పండగకి చెక్కలు చేస్తుంటే ఓసారి ఇలా ట్రై చేయండి. సింపుల్‌గా చేసుకొని టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ కరకరలాడే పప్పు చెక్కల్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇక్కడ నేను మీకు కరెక్ట్ కొలతతో చెక్కలు చూపించడానికి ముందుగా 1 కేజీ బియ్యపు పిండిని కొలిచి తీసుకుంటున్నాను. మీరు ఈ క్వాంటిటీతో ఎన్ని కేజీల చెక్కలైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. క్వాంటిటీని పెంచుకొనైనా లేదా తగ్గించుకొనైనా మీకు కావాల్సినన్ని చెక్కలను చేసుకోవచ్చు. అలాగే బియ్యపు పిండి వచ్చేసి ఇక్కడ నేను మిల్లులో పట్టించానండి. ముందుగా నేను బియ్యాన్ని కడిగి బాగా ఆరబెట్టి ఆ తర్వాత మిల్లులో ఇలా పిండి కొట్టించి తీసుకోండి. లేదంటే బయట షాప్లో కొని బియ్యపు పిండినైనా వాడొచ్చు. సో ఇప్పుడు ఈ బియ్యపు పిండిని జల్లెడ పట్టి తీసుకుందాం. ఒక్కోసారి మిల్లులో పిండి అనేది కొంచెం లావుగా పడుతుంటారు. కాబట్టి మనం చెక్కలు చేసుకోవడానికి ముందుగా పిండిని ఇలా కంపల్సరీగా జల్లించి తీసుకోండి. ఇలా మొత్తం పిండిని జల్లెడ పట్టి తీసుకున్నాక ఒక మిక్సీ గిన్నెలోకి 5-6 పచ్చిమిరపకాయ ముక్కల్ని, 1.5 ఇంచ్ అల్లం ముక్కల్ని తీసుకొని బాగా గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని ఈ బియ్యం పిండిలోకి తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, అరకప్పు సన్నగా ఇలా కట్ చేసిన కరివేపాకును తీసుకోండి. రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక 2 టీ స్పూన్ల కారం. ఇక్కడ నేను సగం పచ్చిమిర్చిని, సగం కారం వాడుతున్నాను. మీరు కావాలంటే మొత్తం పచ్చిమిర్చినైనా తీసుకోవచ్చు, లేదా మొత్తం కారపొడినైనా వాడొచ్చు. అలాగే ఇందులోనే ఒక 4 టేబుల్ స్పూన్ల బటర్‌ని తీసుకోండి. ఇక్కడ నేను బటర్ వాడుతున్నాను కదా! మీరు కావాలంటే వెన్ననైనా వాడొచ్చు, లేదా ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని బాగా వేడి చేసైనా తీసుకోవచ్చు. సో ఇలా బటర్‌ని తీసుకున్నాక ముందుగా పిండిలో చక్కగా కలిసేలా బాగా కలపండి. ఇలా ఒకసారి అంతా కలిసేలా కలిపాక ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన సగ్గుబియ్యం, పెసరపప్పును తీసుకుందాం. ఇక్కడ నేను ఒక 100 గ్రాముల చొప్పున సగ్గుబియ్యాన్ని అలాగే పెసరపప్పును తీసుకొని నానబెట్టాను. సగ్గుబియ్యం వచ్చేసి ఒక 2 గంటల ముందు నానబెట్టాను. ఇవి కొంచెం నానడానికి టైం పడుతుంది కదా! కాబట్టి ఒక 2-3 గంటల ముందే మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టాలి. పెసరపప్పు వచ్చేసి అరగంట సేపు నానబెట్టాను. మరి ఎక్కువ టైం నానబెట్టాల్సిన అవసరం లేదు. మనం పిండి కలిపి ఒక అరగంట ముందు పెసరపప్పును నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ నానబెట్టిన సగ్గుబియ్యాన్ని, పెసరపప్పుని పిండిలోకి తీసుకొని మరొకసారి బాగా కలపండి. ఇలా అంతా కలిసేలా కలిపాక మనం తీసుకున్న సాల్ట్ అనేది సరిపోయిందో లేదో తెలియడానికి ఇలా కొంచెం పిండిని తీసుకొని కొంచెం టేస్ట్ చేయండి. ఈ టైంలో మన టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, కారం ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే పైనుండి వేసి కలపొచ్చు. ఇక్కడ మనకైతే ఉప్పు, కారం కరెక్ట్‌గా సరిపోయిందండి. పిండి కలపడానికి ఇక్కడ నేను మరో పక్కన నీళ్లను తీసుకొని వేడి చేస్తున్నాను. నీళ్లను మరీ ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం లేదండి. గోరువెచ్చగా వేడి చేసి ఇలా వేడి చేసిన నీళ్లను కొంచెం కొంచెంగా తీసుకుంటూ కలిపి తీసుకుందాం. మరి మనం నీళ్లను ఒకేసారి వేసామంటే కలిపేసరికి మెత్తగా అయిపోతుంది పిండి. కాబట్టి ఇలా చూసుకుంటూ కొంచెం కొంచెంగా నీళ్లను వేస్తూ కలపండి. మనకు ఈ పిండి అనేది మరీ మెత్తగా ఉండొద్దు, అలానే మరీ గట్టిగా ఉండొద్దు. ఉండ చేసే కన్సిస్టెన్సీలో అంటే చపాతీ పిండిలా కలిపి తీసుకుంటే సరిపోతుంది. ఇలా సరిపడన్ని నీళ్లను తీసుకున్నాక మరొక 2 నిమిషాలు ఇలా కలుపుతూ నీట్ చేసామంటే పిండంతా కూడా ఒక ముద్దలా వస్తుంది. ఇలా ముద్దలా చక్కగా కలిపాక కన్సిస్టెన్సీ కూడా చూడండి, మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దను చిన్న చిన్న ఉండలుగా చుట్టి తీసుకుందాం. చేతికి కొంచెం ఆయిల్‌ని అప్లై చేసుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని రౌండ్‌గా చేయండి. ఇక్కడ నేను చెక్కలను మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో చేస్తున్నాను కాబట్టి నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం చిన్నగా ఇలా పిండి ముద్దల్ని చేస్తున్నాను. ఈ చెక్కలు చేయడానికి ఇద్దరున్నారనుకోండి, ఇలా ఒక పక్కన ఉండలు చేస్తూ మరో పక్కన ఒత్తి తీసుకున్నామంటే చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. అదే ఒక్కరే ఉండి ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఇలా కొన్ని ఉండల్ని చేశాక మిగిలిన పిండి ఆరిపోకుండా కవర్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని పూరి మషీన్‌లో ఇలా పల్చటి ప్లాస్టిక్ కవర్‌ని తీసుకొని చెక్కలు అనేవి అతుక్కోకుండా పైన కింద కొంచెం ఆయిల్‌ని అప్లై చేసి పిండి ఉండను పెట్టి ప్రెస్ చేసామంటే
పల్చగా రౌండ్ షేప్‌లో ఇలా వస్తుంది. ఇలా చేసిన చెక్కలను పక్కన కాటన్ క్లాత్ పైకి తీసుకోండి. ఇలా పూరి ప్రెస్ ఉంటే తక్కువ టైంలోనే మంచి రౌండ్ షేప్‌లో చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటి పూరి మషిన్ లేకపోతే ప్లాస్టిక్ కవర్ పైనే కొంచెం ఆయిల్‌ని అప్లై చేసి ఇలా పిండి ఉండల్ని పెట్టి మళ్ళీ దీనిపైన ఇలా కవర్‌ని తీసుకొని కింద భాగం వెడల్పుగా ఉన్న ఏదైనా బాక్స్‌తో ఇలా నొక్కి తీసుకున్న రౌండ్‌గా, పల్చగా వస్తాయి. ఇలా మషిన్ లేకుండా కూడా చెక్కల్ని ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ మెథడ్ టైం ఎక్కువగా పడుతుంది అనిపిస్తే సింపుల్‌గా పేపర్‌కి కొంచెం ఆయిల్‌ని అప్లై చేసి ఇలా చేతి వేళ్ళతోనే నొక్కుతూ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెక్కలు చేయడానికి 3 విధాలుగా చూపించానండి. మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్‌ని ఫాలో అయ్యి చేయండి. ఇలా ఒక పక్కన చెక్కలు చేస్తూ అయినా ఫ్రై చేయొచ్చు. కేజీ పిండితోనే చేస్తున్నాం కాబట్టి చెక్కల్లో ఒత్తి తీసుకున్నాకైనా ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసి ఇందులోకి సరిపడన్ని చెక్కలను తీసుకోండి. వీటిని వెంటనే కదపకుండా 1, 2 నిమిషాలు వీటిని ఇలాగే ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత మనం స్లోగా టర్న్ చేస్తూ పైన వచ్చే నురగనేది కంప్లీట్‌గా తగ్గిపోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. అప్పుడే మనకు ఈ చెక్కలనేవి క్రిస్పీగా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా మధ్య మధ్యలో టర్న్ చేస్తూ 2 పక్కలా ఫ్రై చేయండి. చూడండి ఇవి చక్కగా ఫ్రై అయ్యి పైన నురగ తగ్గిపోయింది. అలాగే కలర్ కూడా గోల్డెన్ కలర్‌లోకి వచ్చింది. ఇలా వచ్చాయంటే చెక్కలు చక్కగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు వీటిని బయటికి తీసుకొని ఇలాగే మిగతా చెక్కలన్నీ ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా మనం సింపుల్ మెథడ్‌లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుందనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో మళ్ళీ కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.